మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత జాతి యావత్తు ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఉండాలన్నారు. భారతదేశం 4వ ఆర్థిక దేశంగా కొనసాగుతుందంటే అది అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అని కొనియాడారు. అంబేద్కర్ ఆశలను ప్రజల్లోకి ఉద్యమంలా తీసుకెళ్లాలన్నారు. ఈరోజు యావత్ ప్రపంచమే మేధావిగా గుర్తించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్గా అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇటు జయంతి కానీ వర్ధంతి కానీ ఏమాత్రం తేడా లేకుండా ఆయన నామస్మరణ చేస్తూ ఆ మేధావి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శబ్దాలు పూని కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది గొప్ప విషయం. అంబేద్కర్ గారు ఈ దేశానికి దశను నిర్దేశించినటువంటి ఒక ప్రజ్ఞాశీలి. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సంస్కరణలు, అనేక ప్రొవిజన్స్ ఈరోజు బడుగు బలహీన వర్గాల వారినే కాకుండా పిల్లల్ని, మహిళల్ని, వృద్ధులకి సామాజిక పరమైనటువంటి భద్రతను చేకూర్చేటటువంటి అంశాలు ఎన్నో మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్లు కాదు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే ఈ దేశాన్ని నడిపించేటటువంటి ఒక వ్యవస్థ. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారికి కానీ, లేదా ఈ దేశ ప్రధానికి కానీ, లేదా రాష్ట్రపతికి కానీ ఉండాల్సినటువంటి నియమ నిబంధనల్ని స్పష్టంగా పొందుపరిచినటువంటి మేధావి. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ఒక్క లైన్ కూడా దాటడానికి వీల్లేనటువంటి విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కాలానుగుణంగా ఏవైనా మార్పులు చేయాలన్నప్పుడు అవి పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా జరగాల్సిందే తప్ప ఎవరు పడితే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి వీలులేనటువంటి ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికో లేదా ఒక సమాజానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈ ప్రపంచాన్ని గర్వించదగినటువంటి వ్యక్తి, భారతదేశం పూజించదగినటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ దేశాన్ని నడిపించడం విషయంలో ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఎదుగుతున్నామని. నెక్స్ట్ ఇయర్కి మూడవ స్థానంలోకి వెళ్తాం, జర్మనీని కూడా పక్కన పెట్టి. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఓన్లీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు, రాజకీయ విషయాలు, అన్ని విషయాలు ఈరోజు అమలు పరుస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లోనైనా దేశంలోనైనా రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఫలాలు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఇక ఇంకొక 10-15 సంవత్సరాల్లో ప్రపంచంలోనే మేటైనటువంటి ఆర్థిక వ్యవస్థగా నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగాలి అంటే తప్పకుండా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు, ఆయన యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించినప్పుడే అది సాధ్యమవుతుందని మనవి చేసుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా అంబేద్కర్ గారి పేరును స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాల్ని భవిష్యత్తుకు అందిస్తూ అనేక కార్యక్రమాలు జరపడం చాలా సంతోషకరం. గాదే వెంకటేశ్వరరావు పీసీ జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యాన్ని కొనడం లేదని అసత్య ప్రచారాలు మాట్లాడడానికి కళ్ళు ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. కూటమికి అధికారం ఇస్తే గాడిదలు కాస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. నాడు కర్ణాటక పరిపాలన చేసి నేడు కర్ణాటక నుండి వచ్చి సమావేశాలు చేయడం మా వల్ల కాదని హేళన చేశారు. గత పరద పరిపాలన కొనసాగించి నేడు కర్ణాటక నుండి వచ్చి దొంగచాటుగా మీ సమావేశాలు మీడియాకు వెల్లడించడం మీకు పరిపాటిగా మారిపోయింది. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో గవర్నమెంట్ సెక్టర్స్ ఎలా కొనసాగిందో ప్రజలకు తెలుసు. మీ స్వలాభం కోసం రాష్ట్రాన్ని 1,00,000 కోట్ల రూపాయల దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. తిరుమల పరకమణి కేసు చాలా చిన్నదని జగన్మోహన్ రెడ్డి అనడం చూస్తే దొంగలకు నిలయం వైసీపీ అని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. మీ యొక్క అజ్ఞానానికి అది ఒక మచ్చి తునక. జనమే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రైతులు మరీ ముఖ్యంగా చూస్తే
గతంలో మీరు మీద చేశాము, మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చామన్నారు. మీరు ఏమి ఇచ్చారో మీకు తెలుసు, ఏ రకంగా రైతులను ఇబ్బంది పెట్టారో మీ పార్టీ నాయకులకు తెలుసు. కానీ ఇవాళ మేము పార్టీ అనేది చుట్ల, రైతు కులం చుట్ల, రైతు అంటే రైతు అనే విధంగా ఇవాళ ఏ రకంగా మేము వాళ్ళకి ఏ రకంగా అయితే ప్రభుత్వం ఆదుకోవాలో ఆ రకంగా ఆదుకుంటున్నామో లేదో ఒక్కసారి మీరు ఏదైనా నియోజకవర్గం ఎంచుకుని ఆ నియోజకవర్గం చూస్తే మీకు తెలుస్తుంది. బెంగళూరు నుంచి విమానంలో వచ్చి తాడేపల్లిలో కూర్చుని వాళ్ళెవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివితే మీకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఒకసారి తెలుసుకుని మాట్లాడే ముందు ఏ రకంగా కూటమి ప్రభుత్వంలో నాయకులు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, రైతాంగం కోసం కష్టపడుతున్నారో ఒకసారి చూస్తే తెలుస్తుంది. తప్పితే నీకులాగా వరదలు వచ్చినప్పుడు హైవే మీద టెంట్లు వేపించుకుని దాంట్లో కూలర్లు పెట్టుకుని దాంట్లో కార్పెట్లు పరిపించుకుని అక్కడి నుంచి అల్లంత దూరాన చూసేటటువంటి నైజం ఉన్నటువంటి నాయకులు కాదు మా వాళ్ళు. ఏదైనా రైతుల దగ్గరికి వెళ్ళాలంటే రైతు ఊర్లోకి వెళ్తాం, ఆ ఊర్లో నుంచి ఆ పొలము గట్టుకెళ్ళి ఆ గట్టు దగ్గర నుండి చూసి వచ్చే నాయకులు మా వాళ్ళు. కానీ మీకులాగా హైవేల మీద టెంట్లు వేపించుకుని కార్పెట్లు ఏసీలు పెట్టుకుని పలకరించి వచ్చే టైప్ మా నాయకులు కాదని చెప్పేసి మీరు ఒకసారి గుర్తెరగండి. ఆరోగ్యశ్రీ పథకం పడేసాం, రైతుల గురించి పట్టించుకోవట్లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అరే అసలు మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అయ్యా బాబాని మేము చూడుతున్నాం. మీరు బయటకు రండి ముందు లోపల నుంచి. ఇంకా మీరు పరదాల్లోనే ఉన్నారు. ఇంకా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్నారు, వాడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చున్నారు తప్పితే మీరు బయట ప్రపంచాన్ని చూడట్లేదు. ఒకసారి మీ తలుపు తీసుకుని బయట ప్రపంచంలోకి వచ్చి చూస్తే ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారో, ఏ రకంగా పరిపాలన చేస్తున్నామో తెలుస్తుంది తప్పితే మీరు ఇంట్లో కూర్చుని వాళ్ళు రాసిచ్చిన చదవద్దు దయచేసి. గతంలో ఇంతే చేశారు, ఇప్పుడు అంతే చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడగటం కాదు, కోర్టులకు వెళ్ళటం కాదు. ప్రతిపక్షం అంటే ప్రజల తరపున ప్రజల కోసం అవసరమైతే వచ్చి వాళ్ళ ఇళ్ల దగ్గర కూర్చుని ఆ పొలాలంపట తిరిగి రోడ్లంపట తిరిగి చూసేటటువంటి దాన్ని ప్రతిపక్ష నాయకుడు అంటారు. అంతేగాని మీరు బెంగళూరు ప్యాలెస్ లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్ మీకు మీడియా ఉంది, పేపర్ ఉందని చెప్పి దాంట్లో రాసుకోవటం కాదు. ప్రతిపక్ష నాయకుడికి ఈ లక్షణాలు ఎట్లా ఉండాలో ముందు తెలుసుకుని అప్పుడు ప్రతిపక్షం ఉంది అడగండి. ఇవేమీ లేకుండా వచ్చేసి ఊరికనే ఏదో క్రిటిసైజ్ చేసేసి అట్లా 4 మాటలు మాట్లాడేసేసి ప్రభుత్వం మీద బురదల్దామనే ప్రయత్నం చేస్తే ఆ బురద మళ్ళా తిరిగి మీ మీదే పడుతుంది తప్పితే మాకు ఏమి అంటుకోదు అని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా. గతంలో ఏదన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసినటువంటి దాఖలా ఉందా మీరు ఏ రోజునన్నా అసలు పిహెచ్సీలు ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, ప్రజలకు వైద్యం అందుతుందా లేదా అని ఏ రోజన్నా రివ్యూ చేసినటువంటి సందర్భం ఉందా మీరు? ఇవాళ రాండి మా గుంటూరు జిల్లా, మా గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ రకంగా గతం కంటే భిన్నంగా ఇవాళ ఉందో ఒకసారి వచ్చి చూసేయాలండి ఇవాళ. లేదంటే మీ నాయకులు అడగండి ఏ రకంగా జరుగుతుందో. అంతేగాని ఊరికని ఆరోగ్యశ్రీ ఏదో డబ్బులు కట్టట్లేదు ఎంతసేపు ఉన్నా మీకు తెలిసింది డబ్బులు 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 తప్పితే మీ రోడ్ల నుంచి ఉండదు రాదు. ఇవాళ ప్రజలకి ఎంతలాంటి మెరుగైనటువంటి సేవలు అందుతున్నాయో ఒకసారి తెలుసుకున్న తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుండు. ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవాళ ముందుకెళ్తుందో తెలుసుకుని మాట్లాడితే బాగుండు. నాడు నేడు అని చెప్పేసి ఊరికిన రంగులేసి ఊరిన కాంట్రాక్టర్ కోసం మీ కాంట్రాక్టర్లు బతకడం కోసం ఊరికిన పైన సున్నాలు రుద్దటం కాదు. ఇవాళ ఏదో ఊరికిన ట్యాబ్లెట్ కాంట్రాక్ట్ కోసం ట్యాబ్లు తీసుకొచ్చావు, ఆ ట్యాబ్లెట్ పని మళ్ళీ లేదు. ఇవన్నీ మీరు చేసినవన్నీ కూడా మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క నాయకులు బతకడం కోసం చేసినటువంటి పనులు ఇవాళ పక్కన పెట్టి మేము పిల్లలకి ఏ రకంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తల్లిదండ్రులు ఏ రకంగా సంతోషపడతారు అని మేము ఆలోచన చేస్తున్నాం. ఆలోచన ఒకసారి పరిశీలించండి వచ్చి, అప్పుడు తెలుస్తుంది మీకు ఏం జరుగుతుందో. ఇవేమి తెలుసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడదామంటే అది సంస్కారం రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం కాదని ఒకసారి మీరు తెలుసుకోండి అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మీ నైజం ఎట్లా ఉంటుందంటే పరకామణలో ఏం జరిగింది, చిన్న దొంగతనమేగా అన్నాం. దేవుడి దగ్గర హుండీ లెక్కేస్తూ ఒకడు రూపాయి కొట్టేసినా 2 రూపాయలు కొట్టేసినా అది ఎంత పెద్ద నేరమో దానిని నీ దృష్టిలో చాలా చిన్నది ఏముంది అని అన్నావంటే అతను రాజీ పెట్టిన దాంట్లో కానీ అతను దేవస్థానంలో కొట్టేసిన డబ్బులు కొట్టేసిన దాంట్లో కానీ మీ భాగస్వామ్యం ఎంత ఉన్నదో ఇవాళ మీ మాటలను అర్థమవుతుంది. ఒక దొంగను సమర్థిస్తూ మీరు వచ్చి మాట్లాడారంటే అతని మీద ఉన్నటువంటి కేసును కూడా మీ హయాంలోనే లోక్ అదాలత్లో కుదరని కూడా రాజీ పెట్టి చేపించారంటే ఆ వ్యక్తి వెనక ఆ వ్యక్తి కొట్టేసిన డబ్బుని ఎక్కడికి వెళ్ళిందో ఏంటి అనేది ఇవాళ స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అంటే ఇంత నీచానికి ఒడిగడతామని అంటే మామూలుగా తెలుసు ప్రజలందరూ కూడా ఏ రకంగా మీరు నీచానికి ఒడిగట్టి ఎన్ని వేల కోట్లు ప్రజల సొమ్ము దోసేశారు. కానీ
వెంకటేశ్వర స్వామి సొమ్ము కూడా ఆ దోసేసినాడు వాడి దగ్గర నుంచి మీరు దోసేశారు చూడండి. ఇంతకంటే మించిన గనుడు నిజంగా మనం సినిమా టైటిల్తో చూసాం. కానీ నిజంగా ఇవాళ వాస్తవాన్ని మీరు తెలియపరిచారంటే నిజంగా మిమ్మల్ని వాస్తవం ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలో, లేదు ఇంత నీచానికి ఒడిగట్టినందుకు మిమ్మల్ని మరి రాష్ట్ర ప్రజలందరూ తూ అంటారో ఇది మీ విజ్ఞతకే వదిలేస్తూ మరొకసారి చెప్తున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేసి కూటమి కట్టారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల హితం కోసం, ఒక మంచి పరిపాలన అందించి ప్రజలందరూ సుఖంగా ఉండటం కోసం మేము చేస్తున్నాం తప్పితే నీకులాగా అధికారం దోసుకోవడానికి దాచుకోవడానికి అయితే కాదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటూ, బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత జాతి యావత్తు ఆ మహనీయునికి నివాళులర్పిస్తుండాలన్నారు. 140 కోట్ల ప్రజానికం కలిగిన ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడిచేలా రాజ్యాంగ నిర్మాణం చేశారని కొనియాడారు. 2 సంవత్సరాలు 11 నెలల పాటు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రాజ్యాంగం రచించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందన్నారు. వారి ఆశయాల సాధన కోసం నేటి యువత కృషి చేయాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఉంది. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 140 కోట్ల మంది ప్రజానీకం కలిగినటువంటి ఈ దేశం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుకుంటూ ప్రజాభిప్రాయం మేరకు సుహృద్భావ వాతావరణంలో రాజకీయ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి మన దేశంలో. మనతో పాటు స్వాతంత్రం సంపాదించిన దేశాలు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఆ దేశాలన్నీ అంతర్గత ఘర్షణలతో, హత్యా రాజకీయాలతో, అలజడులతో నిత్యం కూడా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతూ ఉంది. మరి 140 కోట్ల మంది జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత బ్రహ్మాండంగా పరిడవిల్లుతూ ఉందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఆ రాజ్యాంగానికి మనకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల కాలం పూర్తిగా తన ఆరోగ్యత క్షీణించిపోతున్నా కూడా ఈ దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థను తీసుకొచ్చి అదేవిధంగా రాజ్యాంగం ద్వారా ఆ రోజే హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మహిళల హక్కుల కోసం వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిమ్న వర్గాలకి రాజకీయాల్లో, చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చి సమాజంలో పైకి తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడినటువంటి వ్యక్తి. అన్ని రంగాల్లో భారతదేశంలో ప్రతి రంగంలో మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అదేవిధంగా ఆర్థికపరమైన అంశాల్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా నీటిపారుదల రంగం మీద కానీ ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదు. ప్రపంచ మేధావుల్లో ఒకడుగా, 5గురిలో ఒకడుగా భారతదేశంలో జన్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి నిజంగా వారు లేకపోతే ఈరోజు దేశం ఏ విధంగా ఉండేది అని అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. వారి యొక్క రాకని మరి అందరూ కూడా శ్లాఘిస్తూ ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఘనంగా. వారి ఆశయాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ మహనీయుడు సాధించి పెట్టినటువంటి హక్కులు కానీ వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహనీయులు డాక్టర్
బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గుంటూరు జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ నిర్మల వై కర్ణం ఎండి ఎంపీ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జనరల్ హాస్పిటల్ సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ బ్లాక్ ఎదురుగా ఈ వేదికను ఏర్పాటు చేశారు. అమెరికాలో స్థిరపడిన మన గుంటూరు ప్రాంతానికి చెందిన కర్ణం రాజా గారు తన భార్య దివంగత నిర్మల గారు గుంటూరు జీజీహెచ్లో పనిచేశారు. ఆమె జ్ఞాపకార్థంగా ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, కలెక్టర్ తమీం అన్సారియా, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. గతంలో కన్నా ఈసారి నిజంగా పొదిలి ప్రసాద్ గారు ఆ రోజు మిలీనియం బ్లాక్ కోసం ఏర్పాటు చేసినటువంటి డోనర్షిప్ తో ఒక నూతన శకానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా పెద్ద ఎత్తున డోనర్స్ ముందుకు వచ్చి ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములు అవడం. ఎందుకంటే ప్రభుత్వం ఎంత చేసినా కూడా కొన్ని విషయాల్లో ఇంకా అవసరమైనటువంటి నిధుల కోసం ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ఆసుపత్రి మనందరికీ కూడా తెలుసు. కోస్తా ఆంధ్రలోనే అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు నిత్యం కూడా వేలాది మంది ఈ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎంత చేసినా కూడా ఇంకా కొన్ని ల్యాబ్సెస్ కొన్ని అవసరాల్లో నిత్యం ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక్కొక్క చిన్న అవసరాన్ని కూడా గుర్తించి చాలా మంది పెద్దలు డోనర్స్ ఇక్కడ ఉండి మేము ప్రత్యక్షంగా సేవలు అందిస్తే వారు నిత్యం ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులుగా ఒక పెద్ద మనసుతో ఇప్పుడే పాట ద్వారా మేము విన్నాం. ఏదైతే ప్రార్థించేటువంటి చేతుల కన్నా సేవ చేసేటువంటి చేతులు మేలని, అటువంటి ఒక ఇన్స్పిరేషన్ ని నిలుపుతూ ఎన్నో రకాలుగా హాస్పిటల్ కి ముందుకొచ్చి వీళ్ళందరూ కూడా డోనర్షిప్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది ప్రజాసేవలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. సో ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హ్యాపీ హెల్తీ అండ్ వెల్తీ ఆంధ్రప్రదేశ్ గా స్వర్ణాంధ్రలో భాగంగా మనము మార్చిదిద్దాలి అనే ఒక విజన్ యాక్షన్ ప్లాన్ పెట్టి దాంట్లో కూడా అందరినీ ఒక గవర్నమెంట్ మాత్రమే ఏదైతే స్వర్ణాంధ్రలో భాగంగా మనం సాధించగలగాలి అని మనము విజన్ ఏదైతే పెట్టుకున్నామో ఒక గవర్నమెంట్ నుంచి మాత్రం మనం చేయలేము, దానికి అందరు స్టేక్ హోల్డర్స్ ని కూడా మనం తీసుకురావాలి. సో అందుకే P4 పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ఒక ఇన్నోవేటివ్ ఒక అంశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి దాంట్లో NRIC అందరూ కూడా NGOs అందరినీ కూడా ఇన్వైట్ చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ఇలాంటి P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దాంట్లో ఎక్కువ ఫోకస్ మనం చేస్తున్నది ఇది హెల్త్ సెక్టార్ మీదే. సో ఈ మనకు గుంటూరు జిల్లా గురించి దాంట్లో ఉన్న జీజీహెచ్ గురించి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. నాట్ జస్ట్ మనకు పక్కన ఉన్న డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే కాకుండా దూరం నుంచి కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ మన జీజీహెచ్ కు వస్తున్నారు. అటువంటి ఒక ఓల్డెస్ట్ హాస్పిటల్ ఇది. సో దీంట్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన ప్రజలకు వారికి మెరుగైన సేవలు ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి. దానికి కూడా ఇప్పుడే ఎక్కువ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. మన యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ సార్ కూడా ఇక్కడ జీజీహెచ్ ని మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా మనం చేంజ్ చేయాలి. దానికోసం డిఫరెంట్ మెంబర్స్ తో NRIs తో మాట్లాడి వారు అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏమేం వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఏ వర్క్స్ జరగబోతుంది దాని గురించి కూడా డీటెయిల్ గా మీకు చెప్పడం జరిగింది. ఇవి అన్ని మనం చేయడానికి అందరు ఎవరైతే దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఒక ఇంటెన్షన్స్ అందరూ కూడా ప్రజలకు మెరుగైన సేవలు మనం అందించాలి. సో దాని మీద మేము కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ మీ అందరికీ కూడా స్టాఫ్స్ అందరికీ కూడా మీరు బాగా మంచి పని చేస్తున్నారు. బట్ ఇంకా దాంటిని ఇంప్రూవ్ చేయాల్సిన స్కోప్ కూడా ఉంది. ఎవరైతే ప్రజలు మన దగ్గరికి వస్తున్నారో మన హాస్పిటల్ ని నమ్మి మన దగ్గరికి వస్తున్నారో వారితో విత్ రెస్పెక్ట్ మర్యాదతో గౌరవంగా ప్రతి ఒక్కరిని కూడా మనం ట్రీట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బికాస్ మనకు హాస్పిటల్ కి వస్తున్న వారికి అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ మనం వారితో ఎలా మాట్లాడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ సూపరింటెండెంట్ గారు మన స్టాఫ్స్ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ లాగా పెట్టి
హౌ టు బిహేవ్, అంటే మనం మనకు హాస్పిటల్ కి వస్తున్న పేషెంట్స్ తో మనం ఎలా వారితో ఇంటరాక్ట్ అవ్వాలి అని దాని మీద కూడా కొద్దిగా మనము ఫోకస్ చేయాలి. అలా అయితే చేస్తే కనుక మన ప్రజలు కూడా, పేషెంట్స్ కూడా, వారు కూడా ఎక్కువ సాటిస్ఫై అవుతారు. కాబట్టి మనం దాని మీద కూడా ఒకసారి ఫోకస్ చేయాలని సందర్భంగా కోరుతూ, అలాగే మన పక్కన డాక్టర్ పొదల ప్రసాద్ వారు ఇక్కడ ఉన్నారు. 1981 బ్యాచ్. ఆయన ఎంత ఎంగో చూడండి. ఆయన 10 సంవత్సరాల 15 సంవత్సరాల క్రితమో ఈ ఆసుపత్రి అభివృద్ధిలోనే భాగం కావాలి అని 5 కోట్లు వాళ్ళు ఎంతో ట్యాక్స్ కట్టి అద్భుతంగా ఎర్న్ చేసుకొని GGH నుంచి చదువుకొని అమెరికాలో ఎర్న్ చేసుకున్న కష్టపడిన మనీని 5 కోట్లు అలా ఇచ్చేసి మిగతా జిమ్ఖానా సభ్యులతో కలిసి ఇప్పుడు అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వచ్చింది. అది మనకు గర్వకారణం. మనం ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మన ప్రెస్టేజ్ నిలిపించిన మిలీనియం బ్లాక్ అది. లేకపోతే ఈ ఆసుపత్రిలో ఏ సేవ కూడా మనకి అందేది కాదు. అలాంటి గొప్ప బ్లాక్ పొదల ప్రసాద్ ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేసుకోండి. సార్ ఒక్కసారి నుంచుంటారు, వాడిని చూడాలి మీరు అందరూ కూడా. అంత అద్భుతమైన గొప్ప ఉదయం ఉన్న ఇంకా చేయాలని చెప్పి MCH బ్లాక్ లో వారు మళ్ళీ 2-3 కోట్లు ఇచ్చేశారు. కోట్ అంటే ఇట్లాంటి కోట్ కాదు, అద్భుతమైన డాలర్స్ లో సంపాదించిన కోట్లవి. వారికి మన నమస్సుమాంజలి ఈ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల తరఫున నా కృతజ్ఞతాభివందనాలు. ఆ పక్కన డాక్టర్ తాతినేని గోపాలరావు గారు. సార్ ఒక్కసారి ఐడెంటిఫై చేసుకోండి. వీరు ఎంత గొప్ప మనసు కలవారంటే, సార్ ఈ పైన బ్లాక్ అంతా కూడా మధ్యలో ఆగిపోయింది, దీన్ని మీరు ఏమన్నా చూస్తారంటే మేము చెప్పక ముందే ఆయన పైకి వచ్చి డగడగా 3 అంతస్తులు మెట్లెక్కి చూసి, అయ్యో ఇట్లా ఉందా, దీనికి 30 లక్షలు నేను ఇచ్చేస్తాను అని చెప్పిన గొప్ప మనసున్న మనిషినా. ఈయన అట్లా సింపుల్ గా కనబడతారు. వీరు కూడా అమెరికాలో స్థిరపడి, యూకేలో స్థిరపడి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. కానీ ఈ ఆసుపత్రి అంటే అంత ప్రేమ. వీరు దాదాపు ఇప్పటి వరకు 4-5 కోట్లు మనం చెప్పిన అన్నిట్లో ఇచ్చున్నారు. వారికి మనము నిజంగా అయితే ఎన్ని కరతాళతో ఇచ్చినా కూడా మనకి రుణం తీర్చుకోలేము. వారికి కూడా మనం ఒక్కసారి నమస్సుమాంజలి. మీకు మీ పెద్ద మనసుకి ఇది మళ్ళీ దీన్ని కట్టి చూపిస్తాం మీకు అన్ని కూడా, దాన్ని బ్లాక్ అంతా డెవలప్ చేసి. ఆ పక్కన అశోక్ కుమార్ గారు, వారు నాట్కో బిల్డింగ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి సదాశివరావు గారు, VC చౌదరి గారు తరఫున పనిచేస్తూ ఇక్కడ ఈ ఆసుపత్రిలోనే రిటైర్ అయ్యి ఇక్కడ అద్భుతంగా ఎన్నో పథక రచనలు చేసి ఈ ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వామి అయ్యి ఇప్పుడు నాట్కో క్యాన్సర్ సెంటర్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న క్యాన్సర్ కి ఒక ఆన్సర్ గా మన కళ్ళ ముందు నిలిచింది. ఇప్పుడు మళ్ళీ 100 పడకల ఆసుపత్రిని మళ్ళీ వాళ్ళు పక్కన డెవలప్ చేస్తున్నారు. మన కళ్ళెదుట దాదాపు 2-3 నెలల్లోనే 4 స్లాబ్లు వేసిన గొప్ప మంచి డాక్టర్ అశోక్ కుమార్ గారు. వారు చెట్లు నాటం కాదు, బిల్డింగ్లు ఆడుతుంటారు. ఈ ఆసుపత్రిలో సగం బిల్డింగ్లు వాళ్ళు కట్టినవేను. వారికి కూడా మా నమస్సుమాంజలి మన పేద ప్రజల తరఫున. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచంలో భారతదేశం 4వ ఆర్థిక దేశంగా కొనసాగుతుందంటే అది అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అని కొనియాడారు. ఆయన బాటలోనే నేటి పాలకులు నడవలసిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, గుంటూరు జిల్లా ప్రజానీకానికి ఒకసారి వారి సేవలను మననం చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తాం. ఆయన రాసిన రాజ్యాంగం వలన ఈరోజు భారతదేశం 77 సంవత్సరాల స్వతంత్రం, 75 సంవత్సరాల రిపబ్లిక్ దేశం మరి చాలా గొప్పగా ప్రపంచంలో గొప్ప దేశంగా ఈరోజు కొనియాడబడతా ఉంది. ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు కొనసాగుతుందంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వేసిన పునాదులు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, దేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న భాషల మధ్య అందరి మధ్య ఐక్యం చేసి ఒక భారత జాతిని నిర్మించినటువంటి మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన సిద్ధాంతాలని, ఆయన ఆలోచనలు ముందు తీసుకుని వెళ్ళినట్టయితే పేదరికం లేని దేశాన్ని మనం నిర్మించవచ్చు. ఇప్పటికి కూడా 24 కోట్ల మంది ప్రజలు పేదరికం ఉన్నారంటే చాలా అవమానకరం. యువకులు గంజాయి తాగుతూ ఉండగా పట్టుకున్న పోలీసులు ముద్దాయిల దగ్గర నుంచి 3.12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మొత్తం 15 మంది యువకులు ఉండగా ఇప్పటికే 7గురిని రిమాండ్కు పంపించారు. మిగిలిన 8 మంది ముద్దాయిలను ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిలో 2 రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారు కూడా ఉండటం విశేషం.
విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు కూడా గంజాయి మత్తులో తప్పుదారి పడుతున్నారు. పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేయడం వలన ఎక్కువ మంది ముద్దాయిలు పట్టుకుంటున్నామని, గంజాయి గురించి ఎటువంటి సమాచారం ఉన్నా 112కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవలసిందిగా డీఎస్పీ ఉదయ్ భాను గారు తెలియజేశారు. రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చియార్డ్ వెనుకన అబాండెండ్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్జ్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. మిగిలిన 4గురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో 4 కన్జ్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి, అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు. ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని, చైన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకని ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది. మేడం, మనం చూసుకుంటే గతంలో లిక్విడ్ మళ్ళీ గంజాయి ఎక్కువగా నల్లపాడు లిమిట్స్లోనే ఎక్కువగా వస్తూ ఉంది, దాన్ని విక్రయిస్తూ ఉన్నారు యువత. మరి యువతకి ఎందుకు అవేర్నెస్ క్యాంపులు ఎట్లా పోతున్నారు? యువతకి ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి. ఓపెన్ సేఫ్ క్యాంపస్ జోన్స్ కావచ్చు, లేదంటే ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు, మల్టిపుల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది వరకు కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి, ఇక పైన కూడా జరగబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో లాంటి క్యాంపెయిన్స్ కానీ, ఎస్పీ గారి వెరీ ఫేమస్ సంకల్పం ప్రోగ్రామ్ కానీ అన్ని క్యాంపస్లో చేస్తున్నాం. నాట్ జస్ట్ ఇన్ ద క్యాంపసెస్, ఎక్కడైతే విరివిగా గాంజా అమ్ముతున్నారు లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు అని రూమర్స్ కాదు, ఆ చిన్న హింట్ వచ్చినా సరే వీఆర్ గోయింగ్ ఆన్ ద ఫీల్డ్. టిట్కో హౌసెస్ కానీ, స్వర్ణభారతి నగర్ కానీ ఎక్కడైతే వీటి కన్సంప్షన్ ఆర్ అవైలబిలిటీ ఉంది అని మాకు న్యూస్ వస్తుందో వీఆర్ గోయింగ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఈ రెడ్డి కాలేజ్ ఇన్సిడెంట్లో కూడా వీ హ్యావ్ హర్డ్ ఎ ర్యాండమ్ రూమర్ సేయింగ్ దట్ ఇక్కడ అడ్డాగా ఉంది అని చెప్పి వెంటనే మఫ్టీ టీమ్ని పట్టుకొని వెళ్ళాము. వీ హ్యావ్ కాట్ ద 2 persons. ఆ 2 persons నుంచి వచ్చిన లింకేజ్ ద్వారానే పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని వీ హ్యావ్ అరెస్టెడ్. యాక్చువల్లీ ఉన్నారు, ఇప్పుడు ఈ వీళ్ళల్లో లేరు, ఈ 8 మందిలో లేరు. బట్ ప్రీవియస్గా మేము పంపించిన 7గురిలో అయితే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయడం అంత బాగోదు. అందులో కొందరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. విజయవాడలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అలానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, కొందరు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దీనికంటూ ఏ స్పెసిఫిక్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేదన్నమాట. వ్యారీడ్గా ఉన్నారు వీళ్ళంతా కూడా. The thing is availability and supply. The thing is వాళ్ళకి ఈజీగా అవైలబుల్ దొరుకుతుందండి. హైవే 28 kilometers ఉంది సౌత్ లిమిట్స్లో. బెంగళూరుకి కానీ, విజయవాడకి కానీ, వైజాగ్కి కానీ రావడం పోవడం ఇదొక కంజంక్షన్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఈజీ అవైలబిలిటీ, యునో ఏదైతే చేతిలో డబ్బులు ఉన్నాయో అవి ఉన్నాయి. సో దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఎప్పుడైతే ఈ సైకిల్ని బ్రేక్ చేస్తున్నామో ఇట్ ఈస్ గోయింగ్ హార్డ్ ఆన్ దెమ్. ఈ మధ్యకాలంలో గంజాయి మీద చాలామంది అరెస్ట్ చేయటం ప్లస్ మీకు పెట్టడం జరిగింది.
అయినా ఎందుకని ఇంకా కంట్రోల్ కాలేకపోవడానికి కారణం ఎందుకు ఇది మీకు ఇంత పెద్ద పిక్చర్లా కనిపిస్తుంది అంటే, ఒకప్పుడు ఏంటి గాంజా కేసులో దొరికిన వాళ్ళని మాత్రమే పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు దీని వెనకన ఎవరున్నారు, ఎంతవరకు వెళ్తున్నారు, కొన్ని కేసెస్లో అయితే పట్టుకున్న వాళ్ళని తీసుకొని వీఆర్ గోయింగ్ టు లంబసింగి, వీఆర్ గోయింగ్ టు బరంపూర్, అక్కడ వరకు కూడా వెళ్ళి వీఆర్ ట్రయింగ్ టు లింక్ ద క్రైమ్ టు దట్ ఏరియా ఆల్సో. అంత చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకు దొరుకుతున్న ముద్దాయిలు ఎక్కువ అవుతున్నారు, అమౌంట్ గాంజా క్వాంటిటీ అన్నది తగ్గుతున్నప్పటికీ కూడా. సో ఈ యాంగిల్లో ఏ ఒక్కరిని మేము వదలట్లేదు అనమాట. డ్రగ్ కేసులో మొన్న ఇటీవల ఒక ఇద్దరిని సంజయ్ అనేవాడు, వాళ్ళది పురోగతి ఏమైంది మేడం? వాళ్ళిద్దరి విషయంలో ఎగ్జాక్ట్లీ మీరే చెప్పారు గతంలో. MDMA కేసెస్ అన్నీ కూడా మాకు బ్యాక్వర్డ్ లింకేజ్లో బెంగళూరులో మాకు బ్రేక్ అవుతుందన్నమాట. బెంగళూరులో మాకు అన్నీ కూడా ఎండ్ అవుతున్నాయి అన్ని కేసెస్లో. సో ఇదే కేసెస్లో మేము ఒక క్రైమ్ టీమ్ని హెడెడ్ బై ఎన్ SI పంపించి 3 కేసెస్లో కూడా ఒక సింగిల్ పార్టీని పంపించి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. టెక్నికల్ హెల్ప్ తీసుకొని IT కోర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వన్స్ ఏదైనా క్లూ దొరకగానే వీల్ బ్రేక్ దాట్ ఆల్సో. అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కొన్ని వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశలను ప్రజల్లోకి ఉద్యమంలా తీసుకెళ్లారన్నారు. అంబేద్కర్ వాదులంతా ఒక్కతాటిపైకి వచ్చి అంబేద్కర్ వ్యతిరేక శక్తులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.